సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం స్పైడర్ సినిమాలో బిజీ. ఈ సినిమా తర్వాత 2 ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. సినిమాలతో పాటు యాడ్స్ లో కూడా మహేష్ బిజీ. అయితే మహేష్ ఇప్పుడు బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నాడు. అన్ని అనుకున్నట్లే జరిగితే అమరావతిలో ఓ ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టాలనే ప్లాన్ లో ఉన్నట్ట మహేష్. వ్యాపారం మొదలుపెట్టబోతున్న సూపర్ స్టార్ మహేష్ అమరావతిలో ఇంటర్నేషనల్ స్కూల్. స్నేహితులతో కలిసి స్కూల్ పెడుతున్న మహేష్ సూపర్ స్టార్ మహేష్ స్పైడర్ సినిమాను కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న స్పైడర్ మూవీని దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారు. స్పైడర్ సినిమాను ఫినిష్ చేసిన మహేష్ ప్రస్తుతం కొరటాల శివతో భరత్ అను నేను సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ సినిమా కంప్లీట్ అయ్యి అవగానే మహేష్ కోసం వంశీ పైడిపల్లి సిద్ధంగా ఉన్నాడు. అలాగే మహేష్ కాల్ షీట్లు 2 ఏళ్ల వరకు లాక్ అయిపోయాయి. ఇప్పటికైతే ఈ ఆర్డర్ మారదు. సినిమాలే కాకుండా మహేష్ యాడ్స్ లో కూడా బిజీగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ లో మహేష్ కున్నన్ని బ్రాండింగ్స్ వేరే హీరోకు లేవు. సినిమాల్లో తీరికలేనంత బిజీగా ఉన్న మహేష్ దృష్టి ఇప్పుడు వ్యాపారంపై పడింది. ఇప్పటికే ఎంబీ ఫిలిం బ్యానర్ పెట్టి శ్రీమంతుడు సినిమాను నిర్మించాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో కాకుండా వేరే రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నాడు. ఇందుకోసం త్వరలో ఓ ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాడు మహేష్. మహేష్ స్నేహితులు కొంతమంది ఆల్రెడీ స్కూల్ బిజినెస్ లో ఉన్నారు. వాళ్లతో కలిసి త్వరలో అమరావతిలో ఓ స్కూల్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లతో మహేష్ అండ్ ఫ్రెండ్స్ టీం బిజీగా ఉందని సమాచారం. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజం? సూపర్ స్టార్ నిజంగానే స్కూల్ పెడుతున్నాడా? సూపర్ స్టార్ మహేష్ బాబుకి చేతి నిండా సినిమాలున్నాయి. మరోవైపు ఆయన యాడ్స్ కూడా చేస్తున్నారు. అంటే ఒకవైపు సినిమాలు, మరోవైపు యాడ్స్, 2 చేతుల నిండా సంపాదనే. ఇప్పటి వరకు మహేష్ బాబు ఎలాంటి బిజినెస్లోనూ లేరు. మరోవైపు ఆయన ఎలాంటి బిజినెస్లోనూ పార్ట్నర్ కూడా కాదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన ఓ ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త పూర్తి హల్చల్ చేస్తుంది. దీనిపై మహేష్ బాబు మేనేజర్ను TV9 సంప్రదించింది. అయితే ఈ వార్త పూర్తి అవాస్తవమని, ఇప్పుడు మహేష్ బాబు దృష్టి అంతా సినిమాలపైనే ఉందంటూ ఆయన స్పష్టం చేస్తున్నారు. సో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ పూర్తిగా ఫేక్ న్యూస్.